హలో గాయస్, హాయ్. మేము ధర్మస్థలకి వెళ్తున్నాము ఫ్యామిలీతో. జనీష్, విహాన్, ప్రవళిక. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. బాయ్ బాయ్. బాయ్. జై హింద్ అంట జనీష్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హలో అండి. యాక్చువల్గా మేము ఈరోజు ధర్మస్థలం వెళ్తున్నాము. ఇంట్లో నుంచి మేము 9 o'clockకి స్టార్ట్ అయ్యాము. మాకు బస్సు 10:30కి. సో ఇంకా ట్రాఫిక్ హెవీగా ఉంటుంది కాబట్టి మేము 9కి అంతా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడికి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 10:15 అలా అయింది. సో ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చాక అసలు ఎంత క్రౌడ్ ఉందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మేబీ క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఇంకా అందరూ కూడా ఆఫ్ కోర్స్ ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు కాబట్టి మోస్ట్లీ క్రౌడ్ ఎక్కువగా ఉండింది. ఇంకా సరే అని ఇంకా మాకున్నారు 2 పిల్లలు బాగా సతాయించారు చలికి అలా. కానీ నేను ముందే ఫుల్ ప్రిపేర్డ్గా వాళ్ళకి స్వెటర్స్ వేసి క్యాప్స్ పెట్టి సాక్స్ వేసి ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చేసాను. బట్ మా పెద్దోడు ఓకే, కానీ ఎప్పుడు మా పెద్దోడు వేసుకునేవాడు కాదు. బట్ ఈరోజు వేసుకున్నాడు. మా చిన్నోడు ఉన్నాడని చేసుకోండి. ఇంకా ఫైనల్గా ఇంకా బస్సు వచ్చేసింది. సో టైం 11 అయింది. సో మా బస్సు 11కి స్టార్ట్ అయిపోయింది. మేము కూడా ఇంకా హాయిగా పడుకున్నాము. సో మార్నింగ్ 5:30కి రీచ్ అవుతాము. సో మార్నింగ్ కలుద్దాం. ఓకే, మార్నింగ్ మేము ఎక్కడికి వెళ్ళాము, ఎలా దర్శనం జరిగింది, ఇంకా ఏ ప్లేసెస్కి వెళ్ళాము అది కూడా నేను మీకు మార్నింగ్ అప్డేట్ ఇస్తాను. ఓకే బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్. మార్నింగ్ రీచ్ అవ్వగానే మేము మీకు అప్డేట్ ఇస్తాం. ఓకే, అంతవరకు గుడ్ నైట్. సో మేము మార్నింగ్ 6 o'clockకి అలా బస్సు దిగాము. సో ఇంకా బస్సు దిగిన వెంటనే మేము రూమ్ తీసుకున్నాము. ఆల్రెడీ మేము ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. సో మాది వచ్చేసి సహ్యాద్రి గెస్ట్ హౌస్. ఇవన్నీ కూడా టెంపుల్ రూమ్స్. సో మనము అక్కడ నుంచి ఒక 10 minutes వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. సో మేము మా రూమ్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా అక్కడ మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం కాబట్టి మనకి ప్రూఫ్, ఆధార్ కార్డ్ అవి ఇవి అడుగుతారు. సో మనం ఆధార్ కార్డ్ చూపించామనుకో డైరెక్ట్గా మనకు కీస్ ఇచ్చేస్తారు. సో మనం రూమ్కి వెళ్ళిపోవచ్చు. సో మేము ఇంకా మార్నింగ్ రూమ్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి సో ఇంకా టిఫిన్ చేసి దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. సో మేమున్న రూమ్కి పక్కనే ఒకటి అయోధ్య రెస్టారెంట్ ఉంది. సో ఇంకా మేము అక్కడే టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మేమున్న రూమ్ కూడా బస్ స్టాండ్కి దగ్గర అనమాట. సో ఇంకా మేము అక్కడ నుంచి అలా మూవ్ అవుతూ స్టార్ట్ అవుతూ మెల్లగా, ఇంకా మాకు పిల్లలు కదా, మెల్లగా నిదానంగా స్లోగా నడుచుకుంటూ వచ్చేసామన్నమాట. సో మనము మెయిన్ దర్శనానికి వెళ్ళే కంటే ముందు దారిలో మనకు కొన్ని ప్లేసెస్ ఉంటాయి. సో మనం ఆ ప్లేసెస్ని కూడా దర్శించుకొని వెళ్ళాలి. సో మాకైతే దర్శనానికి చాలా టైం పట్టిందండి. యాక్చువల్గా మేము ఫ్రీ దర్శనం వెళ్ళాలనుకున్నాము. బట్ ఫ్రీ దర్శనం ఏమంటే 2 hours 3 hours అలా టైం పడుతుంది. 2 o'clockకి ఓపెన్ చేస్తారు అని చెప్పారు. మేము యాక్చువల్గా వెళ్ళింది 11:30కి అలా వెళ్ళాము. సో 2 hours అంటే పిల్లలు ఉన్నారు, మరి లంచ్ టైం అవుతుంది, సో టైం వేస్ట్ అవుతుంది అనుకున్నాము. బట్ అక్కడ ఇంకోటి ఏమంటే టెంపుల్ వాళ్ళు టోకెన్స్ 200 ఈచ్ మెంబర్కి అండి. టోకెన్ ద్వారా కూడా మనము అర్లీగా దర్శనం చేసుకోవచ్చు అన్నారు. సరే ఇంకా పిల్లలు ఉన్నారు, మనకి మెయిన్ దర్శనం బాగా జరగాలి, పిల్లలతో రిస్క్ ఎందుకు అనేసి మేము టోకెన్ తీసుకొని వెళ్ళాము. అక్కడ టోకెన్ తీసుకొని వెళ్ళాక కూడా మాకు నియర్లీ 2 hours టైం పట్టిందండి. ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంది. అక్కడ వెయిటింగ్ హాల్ ఉంది, హాయిగా మనం కూర్చోవచ్చు. అంతా కూడా ఆ లొకేషన్స్ అంతా కూడా బాగున్నాయి. సో మేము ఇంకా దర్శనం చేసుకునే టైంకి మాకు 2:30 3 అయింది. ఇంకా అక్కడే టెంపుల్లోనే మేము భోజనం చేసేసాము, ప్రసాదము. ఇంకా అది తినేసి ఈవినింగ్ ఇంకా కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా వెళ్దామనేసి ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా మరి ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయిపోయామన్నమాట. బట్ ఇక్కడ ఏమంటే మేము క్యూలో నిలబడి చాలా టైర్డ్ అయిపోయాము. సో రూమ్లో ఒక 1/2 hour అలా రిలాక్స్ అయ్యి వెళ్ళాము. నియర్లీ మేము కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడానికి మాకు 5 o'clock అలా టైం పట్టింది. సో ఇంకా ఆ టైంకి బస్సెస్ అంత అవైలబుల్గా లేవన్నమాట. సో అందుకు ఇంకా మేము అక్కడే స్టే అవ్వాల్సి వచ్చేసింది. ఇంకా క్యాన్సిల్ అయిపోయింది. సరేలే నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాం. ఇంకా ఈవినింగ్ 5:30 6 అలా అయింది. సరే లైట్గా స్నాక్స్ తిందామని మేము అక్కడ పక్కనే ఉన్న స్నాక్స్ సెంటర్కి వచ్చేసాము. అక్కడ మేము ఒక కట్లెట్ అది తీసుకున్నాం అనమాట.
పట్టు విహాన్ పెట్టు. దీంట్లో ఏం లేదు కదా. నాకు పెడతావా? నిన్న అయితే నాన్నకు పెడతావా? చాలేపోయి ఇంకా నాకు పెట్టు. నాకు అయిపోయింది అప్పుడే అయిపోయింది. అయితే ఇది ఉంది చూడు, తీసుకో ఇహా తీసుకో, నాన్నకు పెట్టు. సో ఇంకా అలా స్నాక్స్ తినేసి మేము ఇంకా టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఇంకా అలా వ్యూ చూద్దామనేసి ఇంకా అలా వచ్చేసామండి. అక్కడికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైం కదా, సాయంత్రం వేళ అసలు ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందంటే టెంపుల్ సరౌండింగ్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. మనసుకు చాలా ఆహ్లాదంగా అనిపించింది. అక్కడ నైట్ నందీశ్వరుడు అంటే డైలీ వస్తారేమో తెలియదు కానీ నందినే వచ్చి ఎంత బాగా పరమేశ్వరుడికి నమస్కారం చేసుకొని వెళ్తుంది. చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా మేము టెంపుల్ ముందే కూర్చొని కాసేపు అలాగా రిలాక్స్ అయ్యాము. తర్వాత ఇంకా మేము మా రూమ్కి వచ్చేసామండి. ఇంకా రూమ్కి వచ్చేలో ఆల్మోస్ట్ 9 o'clock అయింది. ఇంకా మేము ఎక్కువసేపు ఉండాలని ఉన్నా అక్కడ మా చిన్నోడు చాలా ఇబ్బంది పెట్టేశాడు మాకు. సో ఇక మేము మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వెళ్దామనేసి వచ్చాము. సో ఇంకా అలా వస్తుంటే ఇంకా ఒకేసారి ఇంకా మేము అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే మనకు రిలాక్స్గా అన్ని ప్లేసెస్ చూడొచ్చు. ఇంకా దారిలో సో ధర్మస్థల్లో ట్రిప్పు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మేము ఇప్పుడు కుక్కే సుబ్రహ్మణ్యంకి వెళ్తున్నాం. దాని తర్వాత మురుడేశ్వర్ వెళ్తున్నాం. ఓకే జై రారా కాదు విహాన్ చూడరా విహాన్ చూడు. జనీష్ సో మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే కంటే ముందు దారిలో గణేష్ టెంపుల్ ఉందండి, సౌదర్గా వినాయకుడి టెంపుల్ చాలా బాగుంది. అక్కడ మేము దర్శించుకొని ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. అక్కడైతే చాలా హెవీ క్రౌడ్ అండి, అసలు చాలా ఇబ్బంది పడ్డాము. మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. మాకు ఆల్మోస్ట్ నియర్లీ 3 hours అక్కడ టైం పట్టింది. ఇంకా సరే ఇంకా తప్పదనేసి ఇంకా మేము వెళ్ళాలి కదా అనేసి ఇంకా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇంకా వచ్చేసాము. సో ఈ డిసెంబర్ మంత్లో వెళ్ళాలనుకునేటప్పుడు కొంచెం ప్రీ ప్లాన్గా ముందే అన్నీ చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే మేము ఇక్కడ కొంచెం ఇయర్ ఎండింగ్ వెళ్ళాం కదా, మాకు కొంచెం రిస్కే అనిపించింది. అంటే పిల్లలతో వెళ్తే మాత్రం కొంచెం రిస్క్ అవుతుంది. సో మీరు ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. అండ్ ఇంకా దర్శనం మేము ధర్మస్థలం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, సౌదర్గా ఈ 3 మాత్రం దర్శించుకున్నామండి. నెక్స్ట్ మేము మురుడేశ్వర్కి కూడా వెళ్ళాము. అక్కడ నుంచి ఎలా వెళ్ళాము అనేది నేను మీకు పార్ట్ 2లో అంతా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మేము సో మనకు ట్రాన్స్పోర్ట్ 2 waysలా ఉందండి, ఎయిదర్ ట్రైన్ ఆర్ బస్. సో మనం ఎలా అయినా మనకు కంఫర్ట్ చూసుకొని వెళ్ళొచ్చు. మేమైతే బస్కి వెళ్ళాము. సో మేము ధర్మస్థలంకి ఎలా వెళ్ళాము, బస్కి అది ఎంత డీటెయిల్డ్, రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఆన్లైన్ కాస్ట్ ఎంత అంతా కూడా మేము మా ఛానల్లో మా హస్బెండ్ వీడియో చేసి పెట్టారు. సో మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ part 1 ట్రిప్ వీడియో. విల్ మీట్ ఇన్ part 2 అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.